హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జడవాయువుల గురించి తెలుసుకుందాం. జడవాయువులనే మనం ఇంగ్లీష్లో ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. వీటినే 0 గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 18 గ్రూప్ ఎలిమెంట్స్ అని అనడం జరుగుతుంది. జడవాయువులు అంటే బాహ్య కక్షలో పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉండటం వల్ల అధిక స్థిరత్వం కలిగి రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఇవి వేరే మూలకాలతో చర్య పొందవు. అందువల్ల వీటిని జడవాయువులు అంటారు. వాతావరణంలో ఇవి స్వల్ప పరిమాణంలో ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని విరళ వాయువులు లేదా రేర్ గ్యాసెస్ అంటాము. వీటి యొక్క ఆయనీకరణ శక్తి చాలా ఎక్కువ. అంటే వీటి బాహ్యకర్పంలో ఎలక్ట్రాన్లన్నీ నిండి ఉంటాయి కాబట్టి వీటికి ఆయనీకరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం చూసుకున్నట్టయితే ns2 np6 అంటే s ఆర్బిటాలు మరియు p ఆర్బిటాలు పూర్తిగా నిండినవి. అందువలన ns2 np6. వీటిలో మొట్టమొదటి అయినటువంటి హీలియం గురించి నేర్చుకుందాం. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2. దీని యొక్క సంకేతం He. ఎలక్ట్రాన్ విన్యాసం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ విన్యాసం 1s2, ఎందుకంటే పరమాణు సంఖ్య 2 కాబట్టి 1s2 s ఆర్బిటాల్ పూర్తిగా నిండి ఉంది. విశ్వంలో సూర్యుని దగ్గర మరియు అదేవిధంగా హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా ఉండేది ఏంటంటే హీలియం. విశ్వంలో మరియు సూర్యుని దగ్గర హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా ఉండేది ఏంటంటే హీలియం. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణగా ఉపయోగిస్తారు. సముద్రాల్లో ఈతకు వెళ్ళేవారు శ్వాస కోసం ఆక్సిజన్ హీలియంల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. అస్తమా రోగుల కోసం కూడా ఇదే మిశ్రమాన్ని వాడుతారు. హైడ్రోజన్కు బదులుగా వాతావరణ బెలూన్లలో, పారాచూట్లలో మరియు విమానాల టైర్లలో ఈ హీలియం వాయువునైతే నింపుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. థ్యాంక్ యూ.